గతంలో కూడా శాంతి చర్చలకు ప్రయత్నాలు జరిగినాయి. మావోయిస్టులే ముందుకొచ్చినారు. కానీ ఒక సంవత్సరం కాలం పాటు మాత్రమే ఆ సంధికాలం, ఆ శాంతి చర్చలన్నీ ఆ తర్వాత వాళ్ళే స్వయంగా ముందుగా మావోయిస్టులే మేము ఈ ఒప్పందాలను వెనక్కి తీసుకుంటున్నాం, మేము తిరిగి అడవుల్లోకి వెళ్ళిపోతున్నాం, ఆయుధాలు తీసుకుంటున్నాం అని చెప్పేసి ప్రకటించారు. సో ఇప్పుడు మళ్ళీ శాంతి చర్చలకు రావడం వెనకాల అంటే అట్లాంటి కార్యక్రమం తీసుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? అయితే ఎప్పుడైనా సరే సమాజము ప్రతి చర్యను గమనిస్తుంది. అది మావోయిస్టుల చర్య అయినా సరే, అది ప్రభుత్వం చర్య అయినా సరే, సమాజం 1000 కళ్ళతో చూస్తుంది. ఆ రోజు 2004లో చర్చలకు వచ్చారు. రాజశేఖర రెడ్డి చర్చలకు ఆహ్వానించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చలు జరిగాయి. మావోయిస్టు పార్టీ, జనశక్తి పార్టీ కలిసి చర్చలకు వచ్చింది. వచ్చిన తర్వాత మొదటి విడత చర్చలు జరిగాయి. మొదటి విడత చర్చల్లో వాళ్ళు ఏం పెట్టారు? భూమి సమస్యను ముందు పెట్టారు. 1 కోటి ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఈ 1 కోటి ఎకరాల ప్రభుత్వ భూమిని వెంటనే ప్రజలకు పంపిణీ చేయాలి. ఇందులో ఇప్పటికే మావోయిస్టు పార్టీ ఆధీనంలో ఆక్రమించిన భూముల్లో ప్రజలు సాగు చేసుకుంటున్నారు, ఆ భూమికి పట్టాలు ఇవ్వాలి అని చెప్పి మావోయిస్టు పార్టీ ప్రతిపాదన పెట్టింది. పెట్టిన తర్వాత 2వ విడత చర్చలు ఉంటాయి అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అప్పుడు మావోయిస్టులు ప్రభుత్వంతో చర్చలు చేసి కొన్నాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉండి ఇక్కడ నుంచి తిరిగి వాళ్ళు మళ్ళీ అడవుల్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వెంటనే ప్రభుత్వం ఎన్కౌంటర్లు మొదలుపెట్టింది. ఎక్కడ? మానాల ఎన్కౌంటర్ జరిగింది. నిజామాబాద్ జిల్లా, పూర్వపు నిజామాబాద్ జిల్లా మానాల ఎన్కౌంటర్ జరిగింది. వరంగల్ జిల్లాలో చర్చల సందర్భంలో తెలంగాణ గురించి మీరు వచ్చి మాట్లాడండి అని మావోయిస్టులను అడగడానికి వెళ్ళినటువంటి పౌర సమాజంలో పనిచేసేవాళ్ళు, తెలంగాణ కోసం పనిచేసేవాళ్ళు ఆకుల భూమయ్య గారు, టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న నల్ల వసంత్ గారు, తర్వాత ఒక పోస్టల్ ఎంప్లాయీ సుదర్శన్ గారు, మద్దిలేటి గారు టీచర్, ఇట్లాంటి చాలామంది మావోయిస్టుల దగ్గరికి వెళ్ళి మీరు మళ్ళా రాండి చర్చలకి, ప్రభుత్వంతో మాట్లాడండి, తెలంగాణ గురించి మాట్లాడండి ఈసారి అని చెప్పడానికి పోతే ఆ క్యాంపు విన దాడి చేసి పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో సుదర్శన్ చనిపోయాడు, నల్ల వసంత్ చనిపోయాడు, చాలామంది గాయాలకు గురయ్యారు. మరి ప్రభుత్వము చర్చలు జరుగుతుండగా అప్పటికింకా నిషేధం కూడా పెట్టలేదు. నిషేధాన్ని ఎత్తివేసిన కాలంలో మానాల ఎన్కౌంటర్ చేసి చంపేశారు విషం పెట్టి. ఇక్కడ క్యాంపు విన దాడి చేసి ఎన్కౌంటర్ చేసి చంపేశారు. ప్రభుత్వమే ఆనాడు చర్చలకు విఘాతం కలిగించింది తప్ప ఆనాడు మావోయిస్టు పార్టీ చర్చలకు విఘాతం కలిగించలేదు. ఎందుకంటే పత్రికల్లో, టీవీలలో వచ్చిన ఇదంతా కూడా వచ్చి ఉన్నది. అప్పుడు మీరు చర్చలకు వచ్చిన మమ్మల్ని పట్టుకొని చంపాలని ప్రయత్నం చేస్తున్నారని మావోయిస్టు పార్టీ ప్రకటించి, రామకృష్ణ గారు ఆనాడు చర్చల వచ్చినటువంటి నాయకుడు రామకృష్ణ, ఆయన నల్లమల్ల అడవులో ఉన్నప్పుడు వేలాది మంది పోలీసులు వెళ్ళి నల్లమల్ల అడవులు చుట్టుముట్టారు. చుట్టుముట్టినప్పుడు ఆయననే చంపాలని అనుకున్నప్పుడు ఈ సంఘటనలన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే చర్చలనికి విఘాతం కలిగిస్తున్నది. కనుక చర్చలకు వచ్చినటువంటి మేము మా మీద దాడి చేసి చంపాలనుకుంటున్నారు కనుక చర్చల నుంచి విత్డ్రా అవుతున్నామని అప్పుడు మావోయిస్టులు ప్రకటించారు. ఇది ఆనాడు జరిగింది. ఇప్పుడు చూసుకుంటే సార్ ఆ బలగాలు కొంచెం దూకుడుగానే ముందుకెళ్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా చర్చలు, రాజీ అట్లాంటి ప్రయత్నాలు ఎక్కడ కనిపించట్లేదు. మరోవైపు బలగాల దగ్గర అధునాతన టెక్నాలజీ ఉంది, డ్రోన్లు ఉన్నాయి, డ్రోన్ల ద్వారా బాంబులు వేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో డ్రోన్ కెమెరాల ద్వారా పట్టుకుంటూ ఉన్నారని చెప్పేసి. ఈ పరిస్థితుల నడుమ మావోయిస్టులు మనగలిగే అవకాశం ఉందా? గుట్టల్లో ఉండగలిగే అవకాశం ఉందా? వాళ్ళకు ఫుడ్ కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇవన్నిటిని బలగాలు కేంద్రం ఒక సాకుగా, ఒక అవకాశంగా మలుచుకుంటున్నాయి అనుకోవచ్చా? ఎప్పుడైనా సరే 2 వర్గాల మధ్య, వైరి వర్గాల మధ్య యుద్ధం మొదలైనప్పుడు రకరకాల అంశాలు ముందుకు వస్తాయి. మావోయిస్టులు సుదీర్ఘకాలం ఆ అడవుల్లో ఉండి పనిచేస్తున్నారు. 50 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. ఆ అడవుల్లో 50 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళకి ఒక దూరదృష్టి ఉంటుంది. రేపు ప్రభుత్వం దగ్గర అధునాతన ఆయుధాలు ఉన్నాయనే విషయం మావోయిస్టులకు తెలియక కాదు, ఎప్పటి నుంచో వాళ్ళకు అవగాహన ఉంది. ఎప్పుడైనా సరే ప్రభుత్వం మా వీణ యుద్ధం ప్రకటించి మమ్మల్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తుందనే దూరదృష్టి కూడా వాళ్ళకు ఉండి ఉంటుంది. వీటన్నిటిని అంచనా వేసుకున్నటువంటి వాళ్ళు ప్రభుత్వం నేరుగా యుద్ధానికి దిగినప్పుడు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అనే ఒక స్పష్టమైన విజన్ కూడా వాళ్ళకు ఉంటుంది. ఆ విజన్తోనే మావోయిస్టులు పనిచేసి ఉంటారు. అందుకోసమే ఇవాళ ప్రభుత్వం దగ్గర ఎన్ని ఆయుధాలున్నా, ఎంత బలగాలున్నా మావోయిస్టులు ఒక సిద్ధాంతమైన పనిచేస్తున్నారు. వాళ్ళ వ్యక్తిగతం కోసం పనిచేయట్లేదు, వాళ్ళ స్వార్థం కోసం పనిచేయట్లేదు.
ఈ దేశాన్ని రక్షించాలని, ఈ సంపదను రక్షించాలని వాళ్ళు పనిచేస్తున్నారు. అందువలన ప్రజలలో భాగమైన ఆ మధ్య భారతంలో ఉన్న దండకారణ్యంలో కొన్ని కోట్ల మంది ఆదివాసులు ఉన్నారు కదా. ఆదివాసులు కూడా ఈ దేశ ప్రజలే కదా. ఆ ఆదివాసుల కోసం పనిచేస్తూ వాళ్ళలో భాగమైన మావోయిస్టులు తమని తాము ఎట్లా కాపాడుకోవాలో, యుద్ధం నుంచి ఎట్లా బయటపడాలో ఖచ్చితంగా వాళ్ళకు తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ యుద్ధం నుంచి వాళ్ళు బయటపడి ఈ దేశంలో ఉన్న పేదరికం, అన్యాయం, దుర్మార్గం, అణచివేత, అంటరానితనం పోయి ఈ దేశంలో సమసమాజం రావడం కోసం వాళ్ళ పోరాటం, వాళ్ళ సిద్ధాంతం కొనసాగుతుంది, సజీవంగా ఉంటుందని నేను భావిస్తున్నా. ఎందుకంటే ప్రపంచంలో అన్యాయం ఉన్నంత వరకు ఎవరో ఒకరు పోరాడుతూనే ఉంటారు, ఏదో రూపంలో పోరాడుతూనే ఉంటారు, తప్పనిసరిగా అసమ్మతి ప్రకటిస్తూనే ఉంటారు. కనుక మావోయిస్టులు కూడా తమను తాము రక్షించుకుంటారనే ఒక ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకం నాకుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.